అంతా ఆయనే చేశారా? పొత్తులో సీటు పోతున్నా అక్కడ తన ముద్ర ఉండేలా జాగ్రత్త పడ్డారా? మిత్రపక్షానికి సీటు కేటాయించినా ఆ పార్టీలో ముందు నుంచి ఉన్న నేతలు ఎందుకు బరిలో లేరు? 40 ఇయర్స్ ఇండస్ట్రీ గురిపడడం వల్లే కథ మొత్తం మారిపోయిందే. ఉమ్మడి కడప జిల్లాలో చర్చగా మారిన 2 నియోజకవర్గాలు ఏంటి? జమ్మలమడుగు ఈ పేరు చెబితేనే ఫ్యాక్షన్ రాజకీయాలు కళ్ల ముందు కదలాడతాయి. ఇప్పుడు ఫ్యాక్షన్ సీన్ తగ్గినా రాజకీయ ఫ్యాక్షన్ మాత్రం కొనసాగుతోంది. దేవగుడి, గుండ్లకుంట కుటుంబాల మధ్య ఏ స్థాయిలో పోరు సాగేదో ఇక్కడి రక్త చరిత్ర చెబుతుంది. ప్రస్తుతం ఇక్కడి రాజకీయం అనేక రంగులు మార్చుకుంది. ఈ రెండు కుటుంబాల మధ్య ఇప్పటికీ అదే వైరం కొనసాగుతోంది. మధ్యలో రెండు వర్గాలను కలిపే ప్రయత్నం చేసినా అది మూన్నాళ్ల ముచ్చటే అయింది. ఈ ఎన్నికలు ప్రత్యర్థులను మార్చేసింది. ఒకే ఇంటిలో ఇంటి పోరును రాజేసింది. దానికి కారణం పొత్తులు, ప్రత్యర్థులను రాజకీయ ఎత్తుగళ్లతో చిత్తు చేయడం. ఎలా ఉన్నప్పటికీ ఆదినారాయణ రెడ్డి ఇంటిలోనే చిచ్చురేగింది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి బరిలో ఉంటే టీడీపీ నుంచి ఆదినారాయణ రెడ్డి సోదరుడి కొడుకు భూపేష్ రెడ్డి సీటు ఆశించారు. అయితే పొత్తులో జమ్మలమడుగు సీటు బీజేపీకి ఇచ్చారు. బీజేపీ నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేశారు. ఆదినారాయణ రెడ్డి గతంలో కాంగ్రెస్లోనూ వైసీపీలోనూ పనిచేశారు. 2016లో టీడీపీలో చేరి ఆ తర్వాత మంత్రి అయ్యారు. 2019లో కడప ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయాక బీజేపీలోకి వెళ్లారు. అప్పటి నుంచి కమలం పార్టీలోనే ఉన్నారు. ఇక ఆది టీడీపీలోకి రీఎంట్రీ ఇవ్వబోరని అనుకున్న ఆయన కుటుంబ సభ్యులు వారసులను ప్రొజెక్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి కుమారుడు భూపేష్ రెడ్డిని తెరపైకి తెచ్చారు. జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జిగా నియోజకవర్గం మొత్తం చాలాసార్లు పర్యటించారు భూపేష్ రెడ్డి. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆశించారు కూడా. కానీ పొత్తులో సొంత బాబాయే తన సీటు కెసరు పెట్టడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు అన్న కొడుకు. దేవగుడి కుటుంబంలోనే చిచ్చురేగినట్లయింది. కుటుంబ సభ్యులు కోట్లాడుకుంటే ప్రత్యర్థులకు లాభమని భావించి సర్దుకుపోతారో, ఆదినారాయణ రెడ్డిపై కుతకుతలాడుతారో రానున్న రోజులే చెప్పాలి. ఒకవేళ ఫ్యామిలీ మెంబర్లంతా ఒకటైతే కూటమిలో తిరుగు ఉండదు. రెండు 2004 వరకు గుండ్లకుంట్ల ఫ్యామిలీ నుంచి శివారెడ్డి, ఆయన తర్వాత ఆయన అన్న కుమారుడు రామసుబ్బారెడ్డి జమ్మలమడుగులో గెలుస్తూ వచ్చారు. 2004లో కాంగ్రెస్ నుంచి దేవగుడి ఆదినారాయణ రెడ్డి గెలవడంతో సీన్ మారింది. 2009లో కూడా ఆదిదే గెలుపు. 2014కు వచ్చేసరికి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ 2016లో టీడీపీ ఆకర్షణకు లోనై సైకిల్ ఎక్కేశారు. 2017లో మంత్రి అయ్యారు కూడా. అప్పట్లో రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి కుటుంబాల మధ్య సఖ్యతకు చంద్రబాబు ప్రయత్నించారు. అతి కష్టం మీద రెండు వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడించారు. ఆ సమయంలో కలిసినట్టుగా కనిపించిన వర్గపోరు మాత్రం వారిని వేరువేరుగానే కూర్చోబెట్టాయి. 2019 ఎన్నికల్లో రాజీ కుదరడంతో జమ్మలమడుగులో టీడీపీ నుంచి రామసుబ్బారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీగా బరిలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో ఇద్దరూ ఓడిపోయారు. ఆ తర్వాత కాలంలో రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వెళ్లగా ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీగా బరిలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో ఇద్దరూ ఓడిపోయారు. తర్వాత కాలంలో రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వెళ్లగా ఆదినారాయణ రెడ్డి బీజేపీని ఎంచుకున్నారు. ఈ ఎన్నికల్లో రామసుబ్బారెడ్డికి వైసీపీ సీటు ఇవ్వకపోయినా పార్టీకి నిబద్ధతతోనే పనిచేస్తున్నారు. వైసీపీ అప్పగించిన నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తున్నారు రామసుబ్బారెడ్డి. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పొసగకపోయినా సర్దుకుపోతున్నారు. ఈ ఎన్నికల్లో జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి ప్రత్యర్థిగా ఉండడంతో సుధీర్ రెడ్డితో కలిసి ఎదుర్కొంటారో లేదో చూడాలి. ఇదే ఉమ్మడి కడప జిల్లాలో హీట్ రాజేస్తున్న మరో నియోజకవర్గం బద్వేల్. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. 3 పార్టీల పొత్తులో భాగంగా బద్వేల్ సీటును బీజేపీకి ఇచ్చారు. ఇక్కడ కమలం పార్టీ నుంచి ఇద్దరు ఆశావహులు పోటీ పడ్డారు. ఒకరు తిరువీధి జయరాములు కాగా రెండో వ్యక్తి మొన్నటి ఉప ఎన్నికల్లో ఓడిన పనతల సురేష్. వీరిద్దరిలో ఒకరికి సీటు వస్తుందని భావిస్తున్న తరుణంలో టీడీపీ నుంచి వచ్చి కాషాయ కండువా కప్పుకున్న రోషన్నకు టికెట్ ఇచ్చారు. నిన్నటి వరకు బద్వేల్ టీడీపీ అభ్యర్థిగా రోషన్న పేరు నలిగింది. అలాంటి వ్యక్తి సడన్ గా ఫ్లేట్ ఫిరాయించి బీజేపీలోకి రావడం, సీటు దక్కించుకోవడంతో మిగతా ఇద్దరు ఆశావహులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా చేయాల్సిన రచ్చంతా చేసేస్తున్నారు. రేపటి రోజున తిరువీధి జయరాములు, సురేష్లు రోషన్నకు సహకరిస్తారా లేదా అనే డౌట్ ఉందట. మొత్తానికి ఒకే జిల్లాలో 2 సీట్లు సంపాదించిన బీజేపీకి సంతోషం కంటే ఇంటిపోరు కలవర పెడుతోందట.
ఈ 2 సీట్లు పార్టీ ఖాతాలో పడాలంటే కూటమిలోని మిగతా పార్టీలను కలుపుకొని వెళ్లడం ఎంత ముఖ్యమో అసమ్మతిని అధిగమించడం కూడా అంతే కీలకం. అందుకే జిల్లాలో అందరి దృష్టి జమ్మలమడుగు బద్వేల్పై నెలకొన్నాయి. అంతేకాదు ఈ 2 సీట్లు నెగ్గితే అది బీజేపీ ఖాతాలో కంటే టీడీపీ అకౌంట్లోనే పడతాయనేది అందరూ చెప్పుకునే మాట. చంద్రబాబే తెర వెనుక చక్రం తిప్పారని అనుకునే వాళ్ళు ఉన్నారు. మరి కూటమి అనుకున్నట్లు ఈ 2 సీట్ల ఫలితాలు ఉంటాయో లేదో కాలమే చెప్పాలి.